హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ 2 క్లాసెస్లో మనం భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యము అండ్ దాన్ని రచించడం గురించి, ఆ రాజ్యాంగ సభ గురించి, ఆ రాజ్యాంగ సభలో ఉన్న మెంబర్స్ గురించి, ఆ కమిటీల గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చేసి భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలు చెప్పుకుందాం. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ ఫీచర్స్ కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగినట్టయితే పూర్తి రాజ్యాంగం అనేది మీ గ్రిప్లో ఉంటుందన్నమాట. ఆర్టికల్స్ కూడా మీకు చదివే కొద్దీ ఈజీగా అనిపిస్తాయి. ఇందులో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే లిఖితపూర్వక రాజ్యాంగం ఫస్ట్ ఫీచర్ వచ్చేసి, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్. అది ఏకకేంద్ర లక్షణాలతో, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అన్నమాట. పార్లమెంటరీ ప్రభుత్వం. నెక్స్ట్ కఠిన మరియు సులభ రాజ్యాంగం, దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మౌలిక హక్కులు, అంటే ప్రాథమిక హక్కులు అనమాట. నెక్స్ట్ రాష్ట్ర పాలన మార్గదర్శక సూత్రాలు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్. అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు, అంటే ప్రతి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనమాట. నెక్స్ట్ లౌకిక రాజ్యం, సామ్యవాద రాజ్యం, గణతంత్ర రాజ్యం, అత్యవసర నిబంధనలు. ఇవి కాకుండా ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ఈ పూర్తి క్లాసు మీకు కావాల్సినట్టయితే కనుక నేను డిస్క్రిప్షన్లో క్లాసు లాంగ్ వీడియో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి వీడియో చూడండి. మనకి ప్రాథమిక లక్షణాలు కనుక మీకు అర్థమైనట్టయితే రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఆర్టికల్ని మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు ఈజీగా. థ్యాంక్ యూ.